హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మా వీడియో లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి తింటాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ. ఆల్రెడీ ఫస్ట్ ఓడిఐ మన టీం ఇండియా ఏ విధంగా గెలిచిందో మనం చూసినాం. సో ఈ సెకండ్ ఓడిఐ గెలిచిందనుకో సిరీస్ వచ్చేసి కైవసం చేసుకుంటది. సో కాబట్టి మ్యాచ్ వచ్చేసి మన టీంలోకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంగ్లాండ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి కార్డిఫ్ లో జరగబోతుంది. కార్డిఫ్ యూజువల్ లో చూసుకుంటే వికెట్ వచ్చేసి ఇనిషియల్ గా ఖచ్చితంగా పేసర్లకి హెల్ప్ అయితే ఉంటుంది. ఆ పేసర్ల ఇనిషియల్ స్వింగ్ ని ఆడతే గిట్ట ఖచ్చితంగా మంచి టోటల్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ మొత్తం 28 మ్యాచ్లు ఆడితే దాంట్లో 8 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిలు, 19 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసి అయితే గెలిచిలు. ఒక మ్యాచ్ టై అయింది. యావరేజ్ స్కోర్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో 243 అవుతుంది. స్టేట్ అవే కెప్టెన్ టాస్ గెలిస్తే గిట్ట ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ చేస్తానికే చూస్తాడు. ఇక టీమ్ విషయానికి వస్తే ఫస్ట్ మన టీం విషయానికి వస్తే గిట్ట మన టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్ గా చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో ఇనిషియల్ వికెట్ పడ్డాయి కాబట్టి నో ప్రాబ్లం. ఆ మిడిల్ ఓవర్స్ లో వికెట్ అయితే తీయలేకపోయారు మనోళ్ళు అయితే. సో అది కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఇక ఒక్కసారి మనం కాంబినేషన్ చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. లాస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ కొంచెం డిసప్పాయింట్ చేసినా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రోహిత్ శర్మ దగ్గర నుంచి ఈ మ్యాచ్ లో ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి 50 కొడతాడా 100 కొడతాడా? లాస్ట్ మ్యాచ్ లో 11 కొట్టింది 21 బాల్లో. ఇక మరొక ఓపెనర్ వచ్చేసి శుభ్మన్ గిల్. మరి శుభ్మన్ గిల్ ఆడడా ఈ మ్యాచ్ అనేది కూడా డౌట్ గా నడుతుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో రిటైర్డ్ హర్ట్ అయిండు. 80 కొట్టిండు 75 బాల్లో 11 4 ఒక 6 106 స్ట్రైక్ రేట్ తోని. జస్ట్ 1 డే గ్యాప్ మాత్రం ఉంది ఆ మ్యాచ్ కి ఈ సెకండ్ మ్యాచ్ కి. ఒకవేళ 100% ఫిట్ ఉంటే ఖచ్చితంగా శుభ్మన్ గిల్ ఆడతాడు. లేదనుకుంటే ఇషాన్ కిషన్ కూడా అక్కడ ఓపెనర్ గా ఆడే ఛాన్స్ గా నడుతుంది. ఇక నెంబర్ 3 లో వచ్చేసి విరాట్ కోహ్లీ కూడా ఒక మంచి షాట్ కొట్టిండు, ఒక 4 కొట్టిండు. పెద్దనకు ఆడతారు అనుకున్నాం. బట్ జోఫ్ ఆర్చర్ బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూ రూపంలో అయితే అవుట్ అని చెప్పుకోవచ్చు. కొంచెం డిసప్పాయింట్ అయితే కనబడుతుంది. ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఒక కాంపిటేటివ్ గేమ్ అయితే ఆల్రెడీ ఒకటి కొంచెం ఖచ్చితంగా రస్టీనెస్ అయితే ఉంటుంది. సో ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ దగ్గర నుంచి బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక నెంబర్ 4 వచ్చేసి శ్రేయస్ అయ్యర్ మాత్రం టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. ఎందుకంటే T20 ఆడింది ఇక్కడ మొత్తం కండిషన్స్ అన్ని అతనికి ఏర్పడతాయి. బట్ అయినా కానీ ఇంకా అతని దగ్గర నుంచి ఆ ఫ్రీ ఫ్లోయింగ్ నాకైతే కనబడలేదు. 35 కొట్టిండు 53 బాల్లో 2 4 అయితే కొట్టిండు 66 స్ట్రైక్ రేట్ తోని. ఇక నెంబర్ 5 లో ఖచ్చితంగా కేఎల్ రాహుల్ ఆడాలి. కేఎల్ రాహుల్ కి నెంబర్ 5 లో చాలా మంచి రికార్డ్ అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా కేఎల్ రాహుల్ నెంబర్ 5 ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. ఆ లెఫ్ట్ హ్యాండర్ వాషింగ్టన్ సుందర్ డౌన్ ది ఆర్డర్ అతను ఆడను అని అతన్ని ముందుకు దింపితే గట్ట సో మెయిన్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఫామ్ కూడా పోతుంది. సో కాబట్టి కేఎల్ రాహుల్ నెంబర్ 5 ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. ఇంకా తర్వాత 6 లో అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్ మనం చూసాం కదా ఎలాంటి నాకు ఆడిందో. 57 కొట్టింది 52 బాల్స్ లో 5 4 1 6 109 స్ట్రైక్ రేట్ తోని. ఇక వాషింగ్టన్ సుందర్ 52 కొట్టిండు. లాస్ట్ మ్యాచ్ లో నెంబర్ 5 వచ్చిండు 52 అయితే కొట్టిండు. బట్ బౌలింగ్ లో కొంచెం డిసప్పాయింట్ అయితే చేసినా చెప్పుకోవచ్చు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిండు. మెయిన్ గా చూసుకుంటే మనకి మిడిల్ ఓవర్స్ లో వికెట్ టేకింగ్ బౌలర్ అయితే కావాలి. మరి కుల్దీప్ యాదవ్ అయితే ఖచ్చితంగా అయితే ఆడాలి. మరి కుల్దీప్ యాదవ్ ని వరల్డ్ కప్స్ లో ఇలాగే పక్కన పెడతారా? నో, ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ వరల్డ్ కప్ లో ఆడతాడు. ఖచ్చితంగా ప్లేయింగ్ లో అయితే ఉంటాడు. సో కాబట్టి కుల్దీప్ యాదవ్ సెకండ్ మ్యాచ్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఆ మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ మ్యాచ్ లో మీరు మెయిన్ గా చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ ఆ ఇనిషియల్ గా పవర్ ప్లే లో వికెట్లే తీసిలు. సో తర్వాత వికెట్స్ అయితే మనకి రాలేవు. అదే ఒకవేళ ఇట్లా ఇనిషియల్ గా వికెట్ తీయకపోతే ఇట్ట మిడిల్ ఓవర్స్ లో ఎవరు వికెట్స్ ఇస్తారు అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే కనబడుతుంది. సో కాబట్టి కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ఆడి తీరాల్సిందే. ఇక జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ మ్యాచ్ మనం చూడంగా ఎలాంటి ఫార్మ్ చేసిందో. T20 సిరీస్ లో ఇదే మిస్ అయ్యాను మనం. బుమ్రా లేని లోటు ఖచ్చితంగా ఉంది అక్కడ. సో బుమ్రా తిరిగి వచ్చింది, ఒక వికెట్ తీసినప్పుడు కూడా తన ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇక గుర్నూర్ బార్ కూడా లాస్ట్ మ్యాచ్ లో చాలా బెటర్ రాణించిండు. మరి లాస్ట్ ఓవర్ అయితే వేయలేకపోయిండు. సో మరి అతని ప్లేస్ లో
హర్షదీప్ సింగ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ గుర్నూర్ బ్రార్ ఇంకా ఫిట్ గా లేకపోతే గిట్ట, ఒకవేళ ఫిట్ ఉంటే మాత్రం గుర్నూర్ బ్రారే ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. లేదనుకుంటే గిట్ట హర్షదీప్ సింగ్ ఆడతాడు. హర్షదీప్ సింగ్ ఆడాలంటే గిట్ట ప్రసిద్ధ కృష్ణ ప్లేస్ లో కూడా ఆడే ఛాన్స్ కనబడుతుంది. బోత్ అక్కడ గుర్నూర్ బ్రార్ అయిన హర్షదీప్ సింగ్ ఇద్దరు ఆడితే గిట్ట హర్షదీప్ సింగ్ ప్రసిద్ధ కృష్ణ ప్లేస్ లో కూడా ఆడే ఛాన్స్ కనబడుతుంది. ప్రసిద్ధ కృష్ణ కూడా లాస్ట్ మ్యాచ్ లో మంచిగా రానిచ్చాడు. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో మనం చూసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలో దిగుతారు. 3 లో విరాట్ కోహ్లీ, 4 లో శ్రేయస్ అయ్యర్, 5 లో వచ్చేసి ఇషాన్ కిషన్, 7 లో అక్షర్ పటేల్, 8 లో కుల్దీప్ యాదవ్, 9 లో జస్ప్రీత్ బుమ్రా, 10 లో హర్షదీప్ సింగ్, 11 లో గుర్నూర్ బ్రారు. ఈ మ్యాచ్ లో 2 మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. శివన్ దుబే ప్లేస్ లో ఇషాన్ కిషన్ వస్తాడు అండ్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ అయితే వస్తాడు. అప్పుడు మనకి 5 ప్రాపర్ బౌలర్స్ అయితే ఉంటారు అండ్ ఇషాన్ కిషన్ కూడా నెంబర్ 6 లో ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక మరైపు ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే ఇనిషియల్ వికెట్స్ అయితే కోల్పోయారు. బెండెక్కర్ దగ్గర నుంచి మంచి రన్స్ వచ్చినాయి, బట్ దాని పెద్ద కింద అయితే కావాల్సలేకపోయాడు. 43 కొట్టిండు. ఇక మరోవైపు జో రూట్ అండ్ లయం డాసన్ దగ్గర నుంచి మంచి రన్స్ అయితే వచ్చినాయి. ఆ మిడిల్ ఓవర్స్ లో మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది వాళ్ళకి. సో దాంతో మంచి స్కోర్ అయితే రెస్పాన్సిబుల్ స్కోర్ అయితే పెట్టిల్లు బోర్డు మీద, బట్ అదైతే సరిపోదు అక్కడ. సో ఈ మ్యాచ్ లో మరి బ్యాటింగ్ లో ఏ విధంగా వీళ్ళు కంబ్యాక్ చేస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్ గా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో ఇంకొక పేసర్ అయితే వీళ్ళైతే మిస్ అయ్యారు. లాస్ట్ మ్యాచ్ లో జో ఫ్రార్చర్, జో స్టాంగ్, శామ్ కరణ్ ముగ్గురే పేసర్లు అయితే ఉన్నారు. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ లో సాకిబ్ మహమ్మదా లేదంటే గస్ యాక్టిన్సన్ ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. మరి వాళ్ళిద్దరిలో ఒకరు ఎవరి ప్లేస్ ఆడతారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ల్యామ్ డాసన్ అయితే లాస్ట్ మ్యాచ్ లో మరి అక్కడ హాఫ్ సెంచరీ అయితే కొట్టిండు. సో కాబట్టి మరి అతను ఎవరి ప్లేస్ లో ఆడతారన్నది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ అక్కడ మనం చూసుకుంటే బెన్ డకెట్, జాకబ్ బెత్లీ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో జో రూట్, 4 లో హ్యారీ బ్రూక్, 5 లో జోస్ బట్లర్, 6 లో విల్ జాక్స్, 7 లో శామ్ కరణ్, 8 లో జో ఫ్రార్చర్, 9 లో ఆదిల్ రషీద్, 10 లో సకీబ్ మహమ్మద్, 11 లో జోస్ టాంగ్. అక్కడ ల్యామ్ డాసన్ ప్లేస్ లో మరి అక్కడ సకీబ్ మహమ్మద్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక ఓవరాల్ లో చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి మెయిన్ గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరి వీళ్ళిద్దరు ఏ విధంగా రాస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిళ్ళు. సో కాబట్టి ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరి దగ్గర నుంచి బిగ్ నాక్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా రాస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. అండ్ అదేవిధంగా మెయిన్ గా చూసుకుంటే కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ కనబడుతుంది అండ్ ఇషాన్ కిషన్ కూడా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. అక్కడ కుల్దీప్ యాదవ్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో వస్తాడు అండ్ ఇషాన్ కిషన్ వచ్చేసి శివన్ దుబే ప్లేస్ లో ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.